రావట్లేదే. సో గైస్ మధ్యాహ్నం కడదాం అనుకున్నాం, ఇప్పుడు టైం రాత్రి అవుతుంది. పోయినాం, కట్టాలు కొనుక్కొచ్చినాం, కవర్ కొనుక్కొస్తున్నాం. ఇప్పుడు పోయి గుడిసెలు కడదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 1. ఇంకా గణేష్ పండుగకి ఇంకా 6 days ఉంది. అంటే మా ఇంటి దగ్గర పెడతాం గణేషుని. ఇంకా షెడ్ వేయలేదన్నా అని చాలా డిస్కషన్ అయింది. అసలు గణేష్ గురించి పట్టించుకోవట్లేరు, దేని గురించి మాట్లాడతలేరు. అన్న షెడ్ కూడా వేయలేదన్నా ఇంకా అని మాట్లాడుతుంటే దన్నాని సడన్ ఇప్పుడైతే షెడ్ వేపిస్తారు. వర్షంలో రెయిన్ కోట్లు వేసుకొని మరీ షెడ్ వేస్తారు. వర్షంలో డెడికేషన్ మొత్తం రెయిన్ కోట్లు వేసుకొని మరీ షెడ్ వేపిస్తున్నాం. శివన్ ఒకసారి పెంగ్విన్ గైస్, ఈరోజు రామ్నగర్ సిద్దిక్ బాయ్ది ఆగమన్ అయితే ఉండే కదా, అదైతే పోస్ట్పోన్ అయిందంట. మాకు ఎట్లా తెలిసిందంటే శివన్న అంటే మీమ్ పేజ్ ఉంటుంది కదా, కళాకారులు మీమ్ పేజ్, రీల్ అయితే పెట్టిండు. అది మిలియన్స్లో పోయింది వ్యూస్. ఇంకా అక్కడ నుంచి పరిచయం అయింది. అంటే ఎవరు, రామ్నగర్ సిద్దిక్ బాయ్ పక్కన ఎవరన్నా లడ్డు యాదవ్ అన్న ఉంటాడు కదా, అంటే టీం మెంబరు. సో ఆయన పరిచయం అయింది అనమాట. ఇంకా అంటే చాలా క్లోజ్గానే అయిండు. ఇంకా వాట్సాప్లో చాటింగ్ నడిచింది, అంతా అయింది. ఇప్పుడు చూపిస్తాను. హాయ్, సేవ్ మై నెంబర్ బ్రో అనేటువంటి దాని తర్వాత ఫస్ట్ కానీ పెట్టిండు. దాని తర్వాత ఈరోజు 3 August సెప్టెంబర్ 3 కానీ పెట్టిండు. 3 సెప్టెంబర్కి రా మార్నింగ్ పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా గణేష్ రాత్రి తెచ్చిరా, రాత్రి రమ్మని పెట్టింది. నిన్న వర్షం పడుతుందని ఉత్తి కట్టలు అట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసి తడకలు కుట్టిరు. మళ్ళీ ఈ బ్లాక్ కవర్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఈ కవర్ కప్పుతారు అనమాట మీద నుంచి. వెనక సైడ్ ఏమో ఎల్లో కలర్ కవర్ ఉంది కదా, అది కప్పేస్తారు. ఇప్పుడైతే జిమ్కి పోతున్నాను నేను. కీస్ ఉంది, మొత్తం జిమ్ అవుట్ఫిట్ ఉంది. ఇప్పుడు జిమ్కి పోవాలి. సో వీడియో కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఈరోజు వర్షం పడుతుందని స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే ఇచ్చిర్రు. గుడిలో కూడా చిన్న వినాయకుని పెడతాం కదా, సో దానికోసం గుడిసె కడదామని ప్లాన్ చేస్తున్నాము. బయట వేసేసారు, నిన్న ఓన్లీ కట్టలు కట్టేసారు కదా, ఈరోజు కవర్ కూడా మొత్తం ఫినిష్ చేసేసారు. సో ఇప్పుడు గుళ్ళో కూడా షెడ్ వేయాలి. ఇది చేసుకున్నాక తినేసి పోయి గుళ్ళ షెడ్ వేసేది దిద్దాం. సో గైస్ మధ్యాహ్నం కడదాం అనుకున్నాం, ఇప్పుడు టైం రాత్రి అవుతుంది. పోయినాం, కట్టాలు కొనుక్కొచ్చినాం, కవర్ కొనుక్కొస్తున్నాం. ఇప్పుడు పోయి గుడిసెలు కడదాం. కవరు కట్టలు సెట్ అయినాయి కానీ టిన్ క్యాన్లే సెట్ కాలేదు. అవే మెయిన్, అవే సెట్ కాలేదు. అన్నీ ఉన్నాయి కానీ సపోర్ట్కి ఏం లేవు. లేకపోతే ఇంట్లో నీ ఇంట్లో 2 బకెట్లు, మా ఇంట్లో 2 బకెట్లు మస్తు అవుతాయి. బకెట్లు చూద్దాం ఏమవుతుంది. ఇంకా గుడి దగ్గర కూడా వచ్చేసినాం, లోపలికి పోయి చూద్దాం. సో గైస్ ఇగో స్టార్ట్ చేసినాం గుడి చేయడం. అరే కెమెరా చూడగానే ఏమో అవుతాయి కదా నీకు. ఒక పిల్లలు అందరం పని చేస్తున్నాం. అట్లా అయితే ఏం చేయలేదు. అరే ఈతలు పెట్టి కాలు బండలు వెళ్తారా. రావట్లేదా జరుగుని వచ్చినా. అరే కార్నర్ వాలిపోతారు. అరే వద్దు, అరే బయట వాళ్ళ కార్నర్ అరే 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 పోస్ట్ మార్టం చేస్తుర్రా కట్టని. చెరుకు రసం అంట గైస్. ఇగో ఇది మళ్ళా సెకండ్ బ్లేడ్ ఇరగొట్టిరు. మళ్ళా ఇది కూడా మళ్ళీ కూడా జాన్సన్ గాడు ఇరగొట్టిండు. ఇప్పుడు పోయిర్రు, ఇంకా బ్లేడ్ తీసుకుని ఇంకా పోయిర్రు. చూద్దాం. ఇగో 4 పిల్లర్లు వేసేసినాము, మీద నుంచి 4 కట్టెలు అయితే కట్టేసినాము. టిన్ క్యాన్స్ అయితే ఏం వేయలేదు. సో ఇంక ఇప్పుడు బ్లేడ్ తీసుకురానికి పోయారు, దానికోసం వెయిటింగ్. దాని తర్వాత ఇగో ఇక్కడ
ఏంటంటే 10 feet కట్టలు ఉన్నాయి, ఈ సగం కట్ చేయాలి అంటే సైడ్స్ కోసం. సో ఇప్పుడు అది బ్లేడ్ తీసుకురానికి పోయిరు. ఇంకా మా అన్న ఉంటాడు, సో అన్న మహేందర్ అన్న అని, అన్న ఈసారి గుడిలోపటికి గణేష్ని స్పాన్సర్ చేస్తా అని చెప్పిండు. సో ఇప్పుడు ఇక్కడ దగ్గరలో ఒక చిన్న షాప్ పెట్టారు, మంచిగా నీట్గా ఫినిషింగ్ ఉన్నాయి, మొత్తం ధూల్పేట ఐడియల్స్ ధూల్పేట అంటున్నా, ముంబై నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, ఫినిషింగ్ పై మంచిగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి, అదైతే తీసుకొచ్చి పెట్టా. అది ఆ షాప్ ఓపెన్ చేసిర్రు ఇక్కడ దగ్గరలో. సో ఆడికి పోయి ఇప్పుడే చూసి విగ్రహం కూడా ఇప్పుడే తీసుకొద్దామని ప్లాన్ ఉంది. సో అన్న బయట ఉన్నంట, ఒక అర్ధ గంట సేపట్లో వచ్చేస్తాడు. వచ్చినాక ఇంకా అందరం కలిసి పోతాం. ఒక ఎక్కువ ఉండదు, 1.5 kilometers 2 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి షాపు. సో ఈరోజు విగ్రహాన్ని అయితే తీసుకొద్దామని ప్లాను. సో చూద్దాం ఇంకా ఏ విగ్రహం బుక్ చేస్తాం, ఎంత పెద్ద ఎంతకు తీసుకుంటాం అనేది. ఒక నిమిషం అరే సౌండ్ వస్తుంది ఆపరు ఒక నిమిషం. వీళ్ళు చిన్న బ్లేడ్ పట్టుకొస్తారు, ఇంత సన్నది ఒక బ్లేడ్ పట్టుకొస్తారు అని చెప్తే పోయి కొత్త బ్లేడ్ కొనుక్కొచ్చారు. ఇది 180 అంటే, ఈ చిన్న బ్లేడ్ 5 రూపాయల బ్లేడ్ పట్టుకురారా అంటే పోయి ఇంత పెద్ద బ్లేడ్ పట్టుకొచ్చారు. సో గైస్ ఇప్పుడు మ్యాన్ అయితే వస్తుండు, అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరం రాగానే ఇంక అందరం కలిసి వెళ్ళిపోదాం. సో ఇక మ్యాన్ కూడా వచ్చేసిండు, స్పాన్సర్. గుడికి తాకేసినాం నాడు. సో వచ్చేసినాం షెడ్ దగ్గరికి. అదే వాడు లాస్ట్ ఉంది ఆయన వాడ. సెలెక్షన్ చేసుకోవాలి, లోపల ఉన్నాయి కదా లోపల మీరు సెలెక్ట్ చేయనా? నేను సెలెక్ట్ చేసి సో మంచిగా ఉన్నాయి మొత్తం, ప్రతి ఒక్కటిగో లాల్బాగ్ టైపు మొత్తం కుందన్ వర్క్తో ఉన్నాయి, ఫినిషింగ్ మంచిగా ఉన్నాయండి. అట్లా ఈ హైటా సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. సో గైస్ చెప్తానూరి షాప్లోకి పోయినాం. నేను ఎక్కువ ఉంటే అనుకున్నా, అంటే ఒక మనం 1000 రూపాయలు పెట్టే కాడ 3-4 వేలు పెడతామేమో అనుకున్నా. బట్ భయ్యా పోగానే మొత్తం బాంబ్ బ్లాస్ట్లు చేసిండు. చిన్నవి అంటే తెలుసు మనకి ముంబై ఇంపోర్టెడ్ అని. ఒక్కొక్కటి 9,000 16,000 3 ఫీట్ల గణేశుడు 9,500 అంట. నేను వచ్చిన అన్నవాళ్ళు చూస్తారు, నేను నన్ను వేసుకుంటారా అని చెప్పి గమ్మున బయటకు వచ్చి చెప్పులు వేసుకొని బండి మీద కూర్చున్నా. నేను 2-3 పీసులు అడిగిర్రు, అర్థమైపోయిన రేట్లు. చలో నడరు ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాము. అన్నవాళ్ళు వెళ్ళిపోయారు ముంగట. ఒకటే ఆ రేటు చెప్పిన తర్వాత మా అన్న ఒకటే ఇట్లా చూసిండు, ఒకటే సరే ఒక ఇట్లా చూసిండు. ఇంకా అర్థమైపోయింది ఇంక అందరికి ఇక్కడ కొనని పరిస్థితి అని. సో వేరే దగ్గరికి పోతున్నాము, తెలిసిన దగ్గరికి. అంటే నార్మల్ ఆర్టికల్స్ ఉంటాయి ఆడ, ఇట్లా ముంబై ఇంపోర్టెడ్ కాకుండా నార్మల్ చేస్తారు కదా, అవి ఉంటాయి. సో ఆడకు ఒకవేళ నచ్చినాయి అనుకో, రేట్ సెట్ అయ్యి నచ్చితే ఆడనే తీసుకుంటాము. లేకపోతే పెద్ద మనిషిని చూపించిన కదా పెద్దమర్పేటలో. సో పెద్ద మనిషిని తీసుకొచ్చేటప్పుడు ఆడనే తీసుకొని వస్తాం ఇంకా. సో గైస్ ఇగో వేరే షెడ్కి వచ్చినాం. ఇంకా దగుడు షెడ్ మహారాజ్ ఇగో ఇట్లాంటిది ఒకటి నచ్చుతుంది అందరికి. ఇక్కడ మంచిగా ఉన్నాయి కానీ ఆ బుక్ అయిపోయినాయంట. తీసుకురా లోపలికి దీనిలో పోయినా ఇక్కడ నుంచి. గైస్ సో లాల్బాగ్ అన్నా లేకపోతే దగుడు సెట్ అంటే ఈడుంది కదా ఈ విగ్రహం, ఇదన్నా చూద్దామంటే చూద్దాం మంచిగా అంబర్పేటలో లేదు. ఇప్పుడు తీసుకుందాం ఫిక్స్ అంటే తీసుకుంటాం, చెప్పుకొని వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఫిక్సా ఆడ బాగుంటాయి అంటే ఇంకా మన ఆడంటారు అంబర్పేటలో. మళ్ళీ ఆడ ఎట్లుంటే నాకు తెలియదు. ఎందుకు మీకు ఓకే చేసారు? ఓకే అంటారు మళ్ళీ ఈడ తీసుకుందాం. ఫిక్సా ఓకే చేస్తే ఫిక్సా ఇష్టమని చెప్పినా కదా, మాట్లాడరు ఇంకా. పిలువు మరి అన్న గోల్ ఓకేనా? మాట్లాడి
చిన్న హనుమాన్ భక్త సమాజం అయితే గణేష్ బుక్ చేసిన తీసేసుకున్నాం డైరెక్ట్ గ్యాప్లా. సో గైస్ ఫైనలీ అయితే గణేషుని తీసుకొచ్చేసినాం. ఇంకా షెడ్ పనులు కొంచెం ఉన్నాయి, ఇంకా కవర్ కట్టేసేసి అయిపోతుంది. అంటే నార్మల్ షెడ్ అయిపోతుంది. లోపలికి వెళ్ళి బట్టనో కటన్సో లేకపోతే ఏందో డిసైడ్ చేసుకోవాలి. ఫైనల్గా అయితే ఇగో నార్మల్ కట్టలు కట్టేసేసి కవర్ అయితే కట్టేసినాము. లోపల డెకరేషన్ అయితే ఉంది. అది ఎప్పుడైనా ఇంకా 4 days ఉంది పండుగ. సో ఈ 4 daysలో ఎప్పుడైనా చేసేస్తాము. లోపల గణేషుని తీసుకొచ్చేసినాం, లోపల పెట్టేసినాం. ఇంకా ఎవరు రేపు ట్యూస్డే కదా హనుమంతం గుడి, రేపు వస్తారని చెప్పేసి బట్ట అయితే అడ్డం పెట్టేసినాం. సో ఫైనల్గా అయితే అనుకున్నాం రప్ప గుడి చేసేసినాం, గణేషుని తెచ్చేసినాం ఒక్క రోజులా. సో ఒకవేళ మీకు ఈ వీడియో ఒక రాత్రి గంట కాదు కానీ 2-3 గంటల అంతా అయిపోయింది. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, వీడియోస్ కూడా లైక్ కొడతలేరు. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇట్లాంటి వీడియోలు గణేషునివి నెక్స్ట్ వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.